ప్రభు నాకు మహిమకరను గాక. మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాం. దేవునానికి స్తోత్రం కలను గాక. ఈ పునరుద్ధాన దినాన ఈ విధంగా దేవునితో కొద్దిసేపు సమయం గడపడానికి దేవుడు చక్కటి అవకాశం ఈ విధంగా యూట్యూబ్ మాధ్యమం ద్వారా మనకందరికి ఇచ్చిన గనక ఈ జరుగుతున్న కార్యక్రమం అంతయు దేవునికి మహిమకరంగా వీక్షిస్తున్న మీ అందరికీ దీవెనకరం ఉండలాగున ముందు కొనసాగుదాం. చిన్న ప్రార్థనతో ఈ కూడికను ప్రారంభించుకుందాం. ప్రేమ నమ్మకం గల దేవ మా యేసురాజా, మీకు స్తుతులు స్తోత్రాలను ఆచరిస్తున్నాం. ప్రభా, గడిచిన వారమంతా కాచి కాపరికి భద్రపరిచి తిరిగి దేవతండ్రి పునరుద్ధాన దినాన ఈ విధంగా దేవతండ్రి నీ బిడ్డలతో దేవతండ్రి గడపడానికి అవకాశం మా అందరికీ ఇచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు వలే దేవతండ్రి వీక్షిస్తున్న అనేక సంఘముల దేవతండ్రి సేవకుల సేవకురాముల దేవతండ్రి ఈ విధంగా ఈ సెల్ ఫోన్ మాధ్యమం ద్వారా టీవీల ద్వారా దేవతండ్రి వారు యూట్యూబ్ మాధ్యమం ద్వారా దేవతండ్రి అతని స్తోత్రం దేవత చేస్తున్న పరిచయం బట్టి ప్రార్థిస్తూ జ్ఞాపకం చేసుకోండి. మరొకసారి దేవతండ్రి ప్రత్యేకించి దేవతండ్రి ఈ కోవిడ్-19 బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రభా, త్వరగా విడుదల పొందుకునే భాగ్యం దయచేసి ఆ సంఘంతో కూడుకొని ఈ విధంగా ఆరాధించడానికి అవకాశం ఇవ్వండి. ఏర్పాటు చేసిన లేఖన భాగాన్ని ధ్యానించబోతుండగా మా అందరికీ మంచి ఆలోచన జ్ఞానం ఇచ్చి బలపరిచి నీ మహిమార్థమై లోకంలో జీవించే కృప చూపించి నడిపించమని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నాకు మహిమకలను గాక. ఏర్పాటు చేసిన లేఖన భాగాన్ని ధ్యానించుకుందాం. ఎందుకంటే పరిస్థితులు అనేక రీతిగా తారుమారవుతూ ప్రపంచమంతా అల్లకల్లోలమో అయినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. యుద్ధ వాతావరణము లేక బలహీనమైన ఒక రోగం పోతే ఇంకొక కొత్త రోగము రావడము, దాని ద్వారా ప్రపంచమంతా భయపడుతూ భయము ఆందోళనలో ఉంటున్న సమయంలో మనము కూడా ఉంటున్నాం. కనుక ఏదైనప్పటికీ ఈ లోకంలో మనం జీవిస్తుండగా మనం రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి సన్నిధానంలో ఆయన కాపుదలు మనం ఉంటున్నప్పుడు మనం బహు జాగ్రత్తగా ఈ లోకంలో జీవించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఇలాంటి స్థితిగతిలో ఉన్న మనము దేవుని సముఖంలో ఒక ప్రశస్తమైన వారి వలె కనబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక ఈ వాక్యం అనే ఉతుకము చేత మనం కడిగి పరిశుభ్రపరిచి కడిగిన ముత్యం వలె దేవుని దగ్గర మన ఒక ప్రశస్తమైన జనాంగముగా కనపడేటట్టుగా దేవుడు మనకు చక్కటి అవకాశం ఇచ్చి ఆదరిస్తూ బలపరుస్తూ వాక్యాన్ని మనకు అందిస్తూ మన ఈ విధంగా దేవుని కృప ద్వారా ఆయన కాపుదల నుంచి నడిపిస్తున్నందుకు మనం ఎంతగానో కృతజ్ఞమై దేవునికి ఉండవలసిన వారమై ఉన్నాం. దేవునామకు స్తోత్రం కలుగును గాక. ఒకసారి లేఖన భాగాన్ని మనం ధ్యానించుకుంటూ ముందు కొనసాగుదాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా ఉన్నది. చూసినట్టయితే, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. తాను నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో, సమాజంలో, సంఘంలో మనం ఎక్కడ ఉన్నా మన సాక్ష్యము స్థిరమైనదిగా ఉండాలని, మన క్రైస్తవ జీవితము ఒక పునాది వేసిన చక్కటి కట్టడం వలె ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. గనక ప్రతి విషయంలో మనము జాగ్రత్త వహించిన వారమై ఈ లోకంలో ఉండాలి. అందుకనే దేవుడు అంటాడు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది. కనుక ఈరోజు వాక్యాంశం మనం చూసినట్లయితే జాగ్రత్తగా మనం ఈ లోకంలో ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి? ఎందుకంటే జాగ్రత్త వహించకపోతే మనం ఎలాంటి పరిస్థితులు దిగజారిపోయి పడిపోయే అవకాశం ఉంటుంది. కనుక ఈ లోకనాథుడు వారికి కావలసింది అదే. క్రైస్తవ జీవితంలో నిలకడగా ఉన్నవాడిని పడద్రోయము, వాని అవమాన పాలు చేయడము, వాని కుటుంబాన్ని నిందల పాలు చేయడము, తర్వాత వాడు అనేకుల ఎదుట వారు బలహీనపరచడమే వాని కార్యం. కానీ దేవుని బిడ్డలమైన మనము ప్రతి చోట జ్ఞానముగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక వివేకము కలిగి ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, బహు జాగ్రత్తగా ఈ లోకంలో మన ముందుంచబడిన ఈ ఆయుష్ అనే పరుగు పందెములో ఓపికతో పరిగెడుతూ దేవుని పిలుపు అందుకునేంత వరకు, దేవుని రాకడ పర్యంతం వరకు మనము ఆయన సముఖంలో బహు జాగ్రత్తగా ఒక సాక్షార్థమైన జీవితం జీవించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక లేఖన భాగంలో మనం చూసినట్టయితే ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 6వ అధ్యాయము 12వ వచనంలో ఇక్కడ చూసినట్టయితే లేఖన భాగంలో ఈ విధంగా ఉన్నది. 6వ అధ్యాయము 12వ వచనంలో ఇక్కడ, దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నేను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. యెహోవాను మరవకుండా జాగ్రత్త పడుము అని వాక్యం సెలవిస్తున్నది. దేవునామకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేల్ జనాంగము దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి వారు బయలుదేరిన తర్వాత దేవుడు మార్గమంతటా వారికి ఉండి అనేక విషయాల్లో దేవుడు వారికి సహాయం చేసి సహకరించి నడిపించిన తర్వాత దేవుడు వారికి తెలియజేస్తున్నాడంటే, మీకు వాగ్దానం చేసిన దేశంలోకి వెళ్ళిన తర్వాత మీరు అన్ని రీతిగా మీరు అనుభవిస్తూ దేవుడు కలగజేసినవన్నీ మీరు అనుభవించి ముందు కొనసాగిన తర్వాత ఏం చేయాలి అంటే, ఇక్కడ దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నేను రప్పించిన
యెహోవాను మరవకుండా నువ్వు జాగ్రత్త పడము. దేవుడు వాక్యం సెలవిస్తుందంటే నీకు ఎలాంటి పరిస్థితుల్లో నీ కుటుంబాన్ని నిన్ను రక్షించి పోషించి సంరక్షించి అనేక విషయాల్లో దేవుడు నీకు సహాయం చేసి, నీ బాధలలో దేవుడు ఆదరణ కలగజేసి, నీ దుఃఖంలో దేవుడు ఓదార్పునిచ్చి, నీ బలహీనతలో దేవుడు బలాన్నిచ్చి, నీ కష్టకాలంలో దేవుని బాహు చాసి నీ సహాయం చేసి, అనేక విషయాలలో నిన్ను దేవుడు తలగా నిలబెట్టి, అనేక విషయాల్లో దేవుడు నిన్ను ఒక సాదృశ్యంగా మాదిరికరంగా నిలబెట్టిన తర్వాత, నువ్వు ఒక సమాజంలో నీకు ప్రత్యేకమైన మంచి ఉనికి కలిగిన తర్వాత నీవు ఒక మంచి సాక్షరమైన జీవితం జీవించడానికి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుని మరవకుండా ఉండాలని. అందుకే చాలాసార్లు అంటారు, కష్టం వచ్చినప్పుడు దేవుడు అంటారు, ఆ సుఖం వచ్చినప్పుడు మర్చిపోయి పోదాంలే, చూద్దాంలే, ప్రార్థిద్దాంలే, వెళ్దాంలే మందిరానికి అనే ఆలోచనలో ఉంటారు కొంతమంది జనాలని లోకంలో వింటూ ఉంటాం. కనుక దేవుని సముఖంలో ఒక్కసారి మనం గమనించినట్టయితే ఏంటి అనంటే, ఇక్కడ చూసినట్లయితే బహు జాగ్రత్తగా యెహోవాను మరవకుండా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండాలి. దేవుని మర్చిపోయేటట్టుగా మనం ఈ లోకంలో ఉండకూడదు. నిజంగా చూసినట్టయితే దాదాపు 3 మాసాలు గడిచిపోయింది. 4వ మాసానికి మనం ప్రవేశిస్తున్నాం. మందిరం లేదు, సహవాసంలో కూర్చోడానికి అవకాశం లేదు, కుటుంబమే ఉంటున్నాం. కొన్ని కుటుంబాలు దేవుని సముఖంలో దొరికిన ఈ అవకాశాన్ని కుటుంబ ప్రార్థనతో దేవునితో సహసంబంధం కలిగి సహవాసం కలిగి వారు ఆత్మీయంగా బలపడుతున్నారు. కొన్ని కుటుంబాలు నిజంగా అన్ని మర్చిపోయినారు. మందిరం లేదు కనుక నిజంగా సహవాసం కుటుంబ పరంగా కూర్చొని ప్రార్థన లేవు కనుక వారు మర్చినట్టుగా కొంతమందిని సమాజంలో మనం చూస్తున్నాం. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, ఈరోజు సజీవులమై ఉన్నాం, దేవుని కృప ద్వారానే ఉన్నాం. అనేక మంది, లక్షలాది మంది ప్రపంచంలో నిజంగా వారి ప్రాణాలు మహాభయంకరంగా కోల్పోతున్నట్టుగా మనం చూస్తున్నాం. వారి డబ్బున్నది, ఐశ్వర్యం ఉన్నది, వారికి పలుకుబడి ఉన్నది, అవేవి కూడా వారు బ్రతికించలేకపోతున్నాయి. కనుక మనం బ్రతికిస్తున్న దేవుణ్ణి మనం మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. అనుదినమును మనం జ్ఞాపకం చేసుకునే స్థితిగతిలో ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఇక్కడ చూసినట్లయితే యెహోవాను మరవకుండా జాగ్రత్త పడమని వాక్యం సెలవిస్తున్నది. రెండవ అంశం మనం చూసినట్లయితే ఇక్కడ మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 22-23 వచనం మనం చూసినట్లయితే, ఇక్కడ 10వ అధ్యాయం 22-23 వచనం మనం చూసినట్లయితే, ఇక్కడ అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయెను. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. దేవుని ఆమెకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఈ వచనంలో సారాంశం చూసినట్లయితే, లోకమును గూర్చి యెహోవాను గూర్చి జాగ్రత్త పడము. లోకం గురించి, యెహోవాను గురించి నిన్ను జాగ్రత్త పడమంటున్నాడు. యవన కుమారుడు ఇక్కడ ఉన్నాడు, ధనవంతుడు, మంచి పేరు ప్రతిష్ట కలిగి ఉన్నది. కనుక ఆయన యేసుక్రీస్తు ప్రభువు సువార్త ప్రకటిస్తున్నప్పుడు సువార్తకు ఆకర్షితుడై, బోధకుడా నేను కూడా నీ వల్లే నేను కూడా అలా మారాలంటే ఏం చేయాలి అని చెప్పని అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారిని అడిగినట్టుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు ఇక్కడ 18వ వచనంలో, యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒకడే కానీ మరి ఎవడును సత్పురుషుడు కాడు. కనుక అక్కడ వెళ్ళి నేను కూడా ఆయన బయలుదేరి మార్గమును పోచినగా ఒక పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాలుని, ఆ సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమీ చేయదునని ఆయన అడిగాను. సద్బోధకుడా నిత్య జీవముకు వారసుడు కావాలంటే నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. దేవుడు మోషే నిర్మించిన ఆ ఆజ్ఞలను నువ్వు పాటిస్తే చాలు అంటే, చిన్ననాటి నుంచి పాటిస్తున్నాను, చిన్ననాటి నుండి మందిరం వెళుతున్నాను, నాకు అన్ని విషయాల్లో నేను పర్ఫెక్ట్గా ఉన్నానని తను కితాబిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తనలో ఉన్న లోపాన్ని గ్రహించినాడు. ఎందుకంటే ఆయన అన్ని ఆచారయుక్తముగా కరెక్ట్గా ఉన్నాడు, కానీ ఆచరణలో మాత్రము దేవునికి దూరంగా కనిపిస్తున్నాడు, లోకానికి దగ్గరగా కనిపిస్తున్నాడు. ధనవంతుడు కనుక ఆయన లోపం ఏంటో అర్థం చేసుకున్న తనకున్న ధనాన్ని బట్టి, తనకున్న పలుకును బట్టి దాన్ని బట్టి ఆయన అతిశయిస్తున్నట్టుగా గమనించినాడు యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఏమన్నాడు? అయ్యా నీ ఆస్తంతా మీ బిడ్డలకి ఇచ్చేసి నువ్వు వెంబడించమన్నాడు. మహా ఆస్తిపరుడని వాక్య వల్ల మనం చూస్తున్నాం. ఏమని ఇక్కడ చూసినట్లయితే, అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు
వెళ్ళిపోయాను. మిగిలిన ఆస్తి గలవాడు గనక ఆయన ముఖం చిన్నబుచ్చుకున్నాడు, అంత అమ్మేసి బీదలకు ఇచ్చాను. కానీ ఆయన ఇక్కడ ఎవరి నుండి ఏం చేస్తున్నాడంటే మొహం చిన్నబుచ్చుకున్నాడు. అది లేకపోతే విలువ లేదు, అది లేకపోతే సమాజంలో గౌరవం లేదు, దాని ద్వారా నాకు పలుకుబడి ఉన్నది, దాని ద్వారా నాకు గౌరవం ఉన్నది, దాని ద్వారా నేను సర్వం సంపాదించుకోగలుగుతున్నాను అనుకుంటున్నాడు. కానీ అసలైన విషయాన్ని మర్చిపోతున్నాడు యవన కుమారుడు. కనుక ఇక్కడ లోకము గూర్చియా మన జీవితము, లేకపోతే యెహోవాను గూర్చియా జాగ్రత్తగా చూసుకునే వారిగా ఈ లోకంలో ఉండవలసిన వారమై ఉన్నాం. యవనస్తుడు తనకున్న సర్వాన్ని ప్రేమిస్తే లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నాడు. కానీ లోకములో ఉండి దేవుని రాజ్యాన్ని కోరుకోవాలనుకుంటున్నాడు. కానీ లోకంలో మనం ఉండకుండా దేవునిలో ఉండేవారిగా ఉన్నట్టుగా జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తుంటారు మనుషులు. లోకంలో ఉన్న వాటిని ఎక్కువ, లోకంలో ఉన్న వాటి గురించి అనేక విషయాల గురించి ఎక్కువ ప్రేమిస్తున్నారు. లోతు భార్య అదే చూసి చేసింది. నిజంగా వెనక్కి తిరగకుండా మీరు ఆ పర్వతానికి పారిపోండి అన్నప్పుడు పరిగెడుతున్నది కుమార్తెలు భర్త. ఆమె పరిగెడుతూ ఆమె ముందున్న ఆ రక్షణను మర్చిపోయినది, వెనుకున్న లోకాన్ని మర్చిపోలేకపోతున్నది. ఆ వెనుకున్న లోకం వైపు చూసి నిజంగా తన జీవితంలో భయంకర స్థితిలోకి వెళ్ళిపోయినది. అనేకులకు సాదృశ్యంగా ఉన్నది. లోకం వైపు కాదు, దేవుని వైపు మనం చూడడానికి జాగ్రత్త పడాలి. లోకం వైపు మనం చూసినట్టయితే మనం పడిపోయే అవకాశం ఉంటుంది. కనుక దేవుడు ఈ పునరుద్ధాన దినాన మనకు బయలుపరుస్తున్నాడు. ఏంటి అంటే జాగ్రత్త, దేవుని మరిచిపోయే స్థితిలో తిరిగి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవదిగా లోకమా దేవుడే మనకు ప్రాధాన్యత, లోకం ప్రాధాన్యతమైంది కాదు. ఎందుకంటే ఇది ఒకనాడు ఇది లయమైపోతుంది, వేండ్రముతో ఇది గతించిపోతుందని చెప్పని దేవుని వాక్యము సెలవిస్తున్నది. కనుక లోకంలో మనం కలిసిపోకుండా దేవునికి దగ్గరగా ఉండడానికి మనము జాగ్రత్త పడాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక ఆ రీతిగా దేవుని వైపు మనం చూస్తూ ముందు కొనసాగే వారిగా, దేవునికి దగ్గరగా జీవిస్తూ ఈ లోకంలో ముందు కొనసాగే వారిగా జాగ్రత్త పడాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది. దేవుడు ఆమెకు స్తోత్రం కలుగుగాక. ఇక్కడ మూడో అంశం ఒకసారి మనం చూసినట్టయితే ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము, న్యాయాధిపతులు 13వ అధ్యాయము 4వ వచనంలో ఇక్కడ మనం చూసినట్టయితే 13వ అధ్యాయము 4వ వచనంలో, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము అని మనోహ తన సతీమణికి దేవుడు స్వయాన తన దూత ద్వారా మాటలు తెలియజేస్తున్నాడు. వాగ్దాన పుత్రుడు మీకు రాబోతున్నాడు, ఇశ్రాయేల్ జనాంగానికి ఒక నాయకుడై ఉండి ఆయన న్యాయం తీర్చువాడుగా ఉండి శత్రువుల నుండి తప్పించడానికి ఒక బలమైన కుమారుడు మీకు ఇవ్వబోతుందని తెలియజేస్తున్నప్పుడు ఆ కుమారుడు మీరు పొందుకోవాలి అంటే మీ జీవితంలో ఇవి ఉండకుండా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పని వారికి తెలియజేస్తున్న మనోహకు తన సత్యమనికి ఏమని ఇక్కడ చూసినట్టయితే, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి నువ్వు దేవుని ఎదుట దేవుని సముఖంలో ఆ వాగ్దానం పొందుకోవాలి, ఆ ఆశీర్వాద పుత్రుడు పొందుకోవాలి అంటే జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండము. ద్రాక్షరసము మద్యము కొంతమంది అంటారు రెండు ఒకటే అని చెప్పుకుంటారు. అందుకని కొంతమంది అంటారు బైబిల్లో రాసి ఉంది దేవుడు వైన్ తాగొచ్చు అది తాగొచ్చు అని. కానీ రసము వేరు మద్యం వేరు, రెండు ఉన్నాయి. జాగ్రత్తగా మీరు గమనించాలని ప్రభువుపై విజ్ఞాపన చేస్తున్నాను. కనుక ఇక్కడ చూసినట్టయితే ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ తాగకుండము, అపవిత్రమైనది ఏదియో తినకుండము అంటున్నాడు. మద్యము కానీ చూసినట్టు ఇక్కడ ద్రాక్షరసమే కానీ తాగకుండా ఉంటే మంచిది. ఆ తాగకుండా ఉండాలని జాగ్రత్తగా చూసుకోమని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూసే ద్రాక్షరసము కానీ మద్యము కానీ త్రాగకుండా లోక సంబంధమైన సుఖభోగములకు గుర్తుగా ఉన్న వీటి విషయంలో జాగ్రత్త పడము. లోకములో వీటిని సుఖభోగానికి సాదృశ్యంగా చూపిస్తూ ఉంటారు. అందుకనే ది సింబల్ ఆఫ్ ఎర్త్లీ ప్లెజర్ అని అంటారు. ఒక సేవకుడు రాశాడు దీన్ని, ద్రాక్షరసాన్ని తర్వాత మద్యాన్ని ఏ విధంగా అంటే ది సింబల్ ఆఫ్ ఎర్త్లీ ప్లెజర్ అంటున్నాడు. అంటే చూసినట్టయితే ఇక్కడ భూ సంబంధమైన ఆనందము యొక్క చిహ్నము కొరకు, కొన్ని ఫంక్షన్లో చూస్తే ఎంత మంచి భోజనం పెట్టినా కానీ ఆ ఫంక్షన్లో ఈ మద్యం తాగే వారికి మద్యం పెట్టకపోతే ఆ దావత్గానే ఉండదు.
చాలాసార్లు క్రైస్తవులను గమనించాలి, అనేకసార్లు గమనించాలి. దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తున్నది, నువ్వు జాగ్రత్తగా ఉంటేనే మంచిది, నీవు నీ కుటుంబము నిజంగా రక్షింపబడుతుంది, ఆపదలు పడకుండా దేవుని కనికరం పొందుకొని ఇలాంటి ప్రమాదంలో కూడా దేవుడు తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఒకవేళ నిర్లక్ష్యమైన జీవితం ఉంటే, నువ్వు అజాగ్రత్తగా ఉంటే ప్రమాదం నీ మీదికి వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఇది లోక సంబంధమైన భోగాల కోసం చూసినట్లయితే ఇక్కడ ఆ భూ సంబంధమైన ఆనందం యొక్క చిహ్నముగా చూపిస్తున్నది. భూ సంబంధమైన ఆనందము కొరకు ఇది ఒక చిహ్నముగా చూపిస్తున్నది. లోక సంబంధమైన సుఖభోగములకు గుర్తుగా ఉన్నది, ఇది గుర్తుగా ఉన్నది. కనుక ద్రాక్షారసము కానీ అంటే మద్యాన్ని సేవించకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలా సేవించకుండా ఉండాలని నువ్వు జాగ్రత్త పడమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనేకులు తెలియకుండా నిజంగా వీరు అనేకులు వెచ్చలవిడిగా చేసుకుని వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. నిజంగా గవర్నమెంట్ ప్రభుత్వం వారు ఆ కట్టడి చేసి వారందరినీ లాక్డౌన్ ప్రకటించి అందరినీ ఇంట్లో ఉంచినప్పుడు నిజంగా ఈ కరోనా కేసెస్ అన్ని చాలా తక్కువ ఉన్నాయి. ఒక్కసారి కొంచెం సడలింపు చేసి ఎక్కడైతే ఈ మద్యం దుకాణాలు తెరిచారో అప్పటి నుంచి వెచ్చలివడైపోయి అనేకులకు నిజంగా ఈ మహమ్మారి సోకి వారి కుటుంబాలు నిజంగా ప్రమాదంలో పడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే సామెతల గ్రంథంలో మనం చూస్తాం. ఒకసారి చూసినట్లయితే జ్ఞానైన సొలొమోను రాసిన సామెతలు 20వ అధ్యాయము 1వ వచనంలో ఇక్కడ ఏముందంటే ఈ మద్యం గురించి ఇక్కడ 20వ అధ్యాయం 1వ వచనంలో ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయను, ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేస్తుందంట. మద్యము అల్లరి పుట్టించును, మద్యము అల్లరి పుట్టిస్తుంది. అందుకనే ఎక్కడ చూడు ఈ ఈ మద్యాన్ని సేవించే వారు ఎక్కడుంటారో అక్కడ అల్లరి ఉంటుంది. ఇంట్లో కొట్లాటని, బజార్లో కొట్లాటని, ఫంక్షన్లలో కొట్లాటని, ఎక్కడికి వెళ్ళినా ఇది అందరి ముందు అవమానపరుస్తుంది, అందరి ముందు చులకనగా చేస్తుంది, అందరి ముందు ఈ కుటుంబాన్ని ఒక బలహీనమైన కుటుంబంగా చూపిస్తుంది. కనుక దేని వాక్యం సెలవిస్తుంది. చూసినది ఇక్కడ ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారంట. దాని వశంలోకి వెళ్ళిపోతారో వారు జ్ఞానము లేని వారిగా మిగిలిపోతారంట, అజ్ఞానులైపోతారు. వారు తాగిన తర్వాత ఎవరితో ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో ఉంటారు. భార్య ఎవరో తెలియదు, పిల్లలు ఎవరో తెలియదు, ఎవరో తెలియదు. వారి తలలో ఏది తోస్తే అది చేసి నిజంగా తల్లిదండ్రులను బాధ పెడతారు, అన్నదమ్ములను బాధ పెడతారు, భార్యను బాధ పెడతారు, పిల్లలను బాధ పెడతారు, తమను బాధపరుచుకుంటారు, నష్టపరుచుకుంటారు. గనక ఇలాంటివి క్రైస్తవులకు మంచిది కాదు. గనక ఇలాంటివి ఇలా తీసుకోకుండా ఉండేటట్టుగా జాగ్రత్త తీసుకుంటే మంచిది అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. క్రైస్తవులకు దేవుడు మంచి మార్గాన్ని మనకిచ్చాడు, మంచి మాటలు తెలియచేస్తున్నాడు. ఈ మంచి మాటలు విని ఆచరణలో పెడితే మన కుటుంబం కూడా బాగుంటుంది. మనము దేవునికి మహిమకరంగా జీవించినప్పుడు దేవుడు మనల్ని దీవించి బలపరిచి ప్రతి అవసరం అక్కడ తీర్చి నడిపిస్తాడు. కనుక ఇది గమనించాలని ప్రభుపేట విజ్ఞాపన చేస్తున్నాను. కనుక అనేక సార్లు మనం చూస్తాం, నిజంగా అనేక ఫంక్షన్లు చేస్తారు, బాగానే ఉంటుంది. వచ్చిన బంధువులందుకు భోజనం పెడతారు, వెళ్ళిన తర్వాత తిరిగి వీళ్ళ ఫంక్షన్ స్టార్ట్ అవుద్ది. ఆ ఫంక్షనే నిజంగా అల్లర్లు పాలైపోయి నిజంగా అనేక పెళ్లిలో కొన్నిసార్లు చూస్తాం విధ్వంసానికి దారితీస్తుంది. ఇది క్రైస్తవులకు తగదని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రైస్తవ కుటుంబానికి ఇది తగదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఇలాంటి వాటికి ఆసక్తులై మీరు ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. లోకంలో దానికే గౌరవం. ఏ పార్టీ అంటే లోకంలో భోజనం అంటే ఎవరికి చూసినా ఏం పార్టీ లేదా అంటే పార్టీ అంటే లోకంలో పోకడ ఇదే. లోకం మాట పార్టీ అంటే ఎట్లాంటిది తీసుకొని నిజంగా వారు ఆ సంతోషం అనుకుంటారు, కానీ అది క్షణికానందమే. ఆ తర్వాత తిరిగి అది మనల్ని బలహీనపరుస్తూ ఉంది, ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, నిజంగా కుటుంబాన్ని కూడా అల్లరి పాలు చేస్తుంది. కనుక దేవుని సముఖంలో ఈ చూసినట్లయితే ఈ పునరుద్ధాన దినాన మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపేట విజ్ఞాపన చేస్తున్న కనుక ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండా లోక సంబంధమైన సుఖభోగాలకు గుర్తుగా ఉన్న వీటి విషయంలో జాగ్రత్త పడము అని వాక్యం సెలవిస్తుంది. కనుక జాగ్రత్త పడండి. అలాంటి విషయంలో అలాంటి అలవాట్లకు లోను కాకండి. ఉంటే మానుకోండి, మీ కుటుంబాలు బాగుపడతాయి, మీకు మంచి సాక్ష్యం ఉంటుంది. కనుక దేవుడు అటు కుటుంబాన్ని ప్రేమించి ఆదరించి నడిపిస్తాడు. కనుక ఇలాంటి విషయంలో జాగ్రత్త వహించాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కనుక 4వదిగా మనం చూసినట్టయితే ఇక్కడ మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్టయితే ఇక్కడ 4వ అంశం మనం చూసినట్టయితే 6వ వచనంలో అప్పుడు యేసు
అప్పుడు యేసు చూచుకొనడి పరిసయ్యులు సదుకాయులను అను వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పరుడని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఎవరిని చూపిస్తున్నాడు? పరిసయ్యులను సదుకాయులను చూపిస్తున్నాడు. ఏంటంట? స్వనీతి సంబంధమైన ప్రేరణల విషయమై జాగ్రత్త పడమని. స్వనీతి, తమను తాము హెచ్చించుకోవడం, తమను తాను ఉప్పొంగడం. ఈ పులిసినదంటే పిండిలో పులిసినది కొంచెం వేస్తే రొట్టె పొంగుతుంది. అయితే ఇక్కడ వీళ్ళు ఏ విధంగా ఉన్నారంటే, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ వీళ్ళు సద్దుకాయలు, తర్వాత చూసినట్టయితే సద్దుకాయలు కానీ పరిసయ్యులు కానీ వీరు ఉప్పొంగే స్వభావం కలిగిన వారు. చూసేది వారు ఇక్కడ సదుకాయలు కూడా సంబంధికులు పొంగ చేసే పదార్థం కలిగిన వారు, ఉప్పొంగి తమ్ము తాము. ఎందుకంటే వారు ధర్మశాస్త్రం కలిగిన వారు కనుక ప్రతి ఒక్కరూ వారికి చులకనగా కనిపిస్తుంటారు. ప్రతి ఒక్కరూ వారి ఎదుట ఏదో వారు మహాజ్ఞానవంతులమని వారిని వారు హెచ్చించుకునే స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు కనుక అందుకని అటు విషయంలో వారి కోసం ఒకసారి లూకాసు వార్త 18వ అధ్యాయము 10-12 వచనంలో ఇక్కడ మనం చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఇక్కడ ఉపమాన రీతిగా వారు ఎలాంటి వారో, ఇలాంటి స్వభావం కలిగిన వారు ఉన్నారో, వారి మనస్తత్వం ఎట్లాంటిదో తెలియచేస్తున్నారు. లూకాసు వార్త 18వ అధ్యాయం 10-12 వచనం చూసినట్టయితే, ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించునని తనలో తాను ప్రార్థించుచుండెను. శాస్త్రులు పరిసయ్యులు అందుకని వారిని సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. పైన చూడడానికి బాగున్నారు, లోపల మాత్రము భయంకర పరిస్థితిలో ఉన్నారు. పుదీనా సోంపులో మీరు, జీలకర్రలో మీరు భాగం ఇస్తున్నారు, కానీ ఆచరణలు మాత్రము లేరు. వీరు ఉప్పొంగిపో వారిని హెచ్చించుకునే వారిగా వారు కనపరుచుకుంటున్నారు. సమాజంలో అందరినీ చులకనగా చూడడము, సమాజంలో ఉన్న వారందరినీ వెర్రివారిగా చూడడము, వీరే మహా జ్ఞానులమని, ధర్మశాస్త్ర పండితులమని తెలుసుకొని తమను తామును ఉప్పొంగించుకునే పరిస్థితిలో ఉన్నారు. కనుక చూసినట్లయితే స్వనీతి సంబంధమైన ప్రేరణల విషయమై జాగ్రత్త పడమంటున్నాడు. మనల్ని హెచ్చించుకోవడానికి మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. సొంత డబ్బా కొట్టుకోవడానికి, ఇతరులు మన గురించి గొప్పగా చెప్పుకోవాలని మనం ప్రయత్నం చేస్తూ అనేక మందికి ఎన్నో విషయాలుగా మనం సహాయం చేస్తాం. ఎందుకంటే మనం మెప్పు పొందుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం, ఉప్పొంగే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంటాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పరిసయ్యుడు అదే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు ఆమెకు స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూసే పరిసయ్యుడు అదే చేస్తున్నాడు. ఏమని? ప్రభువా, నేను అన్యాయం చేయలేదు, నేను దొంగతనం చేయలేదు, తర్వాత చూసితే నేను వ్యభిచారం చేయలేదు, అంతేకాకుండా ఇతర మనుషుల్లాగా నేను లోకస్తులో లేను, నేను లోకంలో స్పెషల్ ఉన్నా, నేను స్పెషల్గా కనిపిస్తున్నానని చెప్పి చూసితే ఈ పాపైన సుంకర్లా కూడా నేను తూచా తప్పకుండా ప్రతిసారి వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను, తర్వాత నా సంపాదనలో 10వ వంతు నేను దశంభాగం చెల్లిస్తున్నాను అని ఉప్పొంగిపోతున్నాడు. ఉప్పొంగిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పొంగి ఏమవుతుంది? తిరిగి పొయ్యిపాలైపోతుంది. అది పొంగింతారనుకో, అది పొంగి ఒకటేసారి పొంగి తిరిగి మొత్తం కింద పడిపోద్ది. అది దేనికి కూడా పనికిరాదు. మన జీవితంలో కూడా అలా ఉప్పొంగించుకోవడానికి ప్రయత్నం చేస్తే మనం ఆ ఉప్పొంగును బట్టి మనం హెచ్చించుకోవడానికి బట్టి మనం ఎప్పుడైతే మనసులో అనుకుంటామో, మనం ఒక గ్రేట్ అనుకుంటామో, మనం ఎక్కడైతే గౌరవం కావాలని కోరుకొని మనం వెళుతామో, లోపల ఉప్పొంగి నన్ను అక్కడ కూర్చోబెట్టాలి, నన్ను గుర్తించాలి, నా పేరు నా గురించి చెప్పుకోవాలి అని లోపల అనుకుంటామో, ఒకవేళ అలాంటిది ఎవరైనా మన గురించి అలా మంచి చెప్పకపోయినా, అలా మంచి మనకు సహకరించకపోయినా ఎంతో బాధపడుతుంటాం. ఏమనుకుంటాం? నా గురించి ఏమనుకుంటున్నాడేమో, నేనంటే ఏంది అని అహంభావంలో నిజంగా మనిషి తాను బలహీనపరుచుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోతుంటాం. అంతే కదా. ఏదైనా కానీ చూసినట్టయితే కూడా విందులో కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నది, విందు జరుగుతున్నది. అది ఒకడు హాజరైన ఒక వ్యక్తి హాజరైనాడు. ఆయన వెళ్ళి ఉన్నతమైన స్థానం కనిపిస్తే అక్కడ వెళ్ళి కూర్చోవాలని కూర్చోాలనుకున్నప్పుడు ఆ విందు యజమాని ఏమన్నాడు? అయ్యా, కొంచెం కింద అక్కడ పక్కన వెళ్ళి కూర్చుంటావా, ఎందుకంటే స్పెషల్ గెస్ట్లు వస్తున్నారని చెప్పాను.
అప్పుడు నిజంగా ఎంత బాధ కలుగుతుంది. తాను అనుకున్నాడు నేను విలువైన వాడను, నేనంటే ఆయనకు తెలుసు, నేనేంటో తెలుసు ఆయనకు, కాబట్టి నేను వీరి ఫంక్షన్ రావడం ఆయనకు గొప్ప ఘనత, కాబట్టి నేను ఘనమైన స్థానంలో కూర్చోవాలని తను తాను ఉప్పొంగిపోతున్నాడు. కానీ ఆ ఇంటి యజమానుడు తీసి పక్కన పెట్టేసరికి చాలా బాధ కలిగింది. కనుక మనం కూడా ప్రతి విషయంలో ఎక్కడ కూడా మనము స్వనీతిని ఆధారం ఎప్పుడు కూడా చేసుకోవద్దు. స్వనీతిని ఆధారం చేసుకొని మన గుణాల లక్షణాలు బట్టి మనల్ని మనము హెచ్చించుకునే ప్రయత్నం చేస్తే అది మంచిది కాదు. కనుక అలా మనం స్వనీతిని ఆధారం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలని దేని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ లోకంలో ఉప్పొంగిపోయే స్థితిలో ఉండకూడదని దేని వాక్యం సెలవిస్తున్నది. కనుక తను తాను తగ్గించుకుంటేనే హెచ్చింపబడతాడు, తను తాను హెచ్చించుకుంటే నిజంగా తగ్గింపబడతాడని దేని వాక్యం సెలవిస్తుంది. కనుక అలాంటి స్థితిలో ఉండకుండా దేని వైపు మనం చూస్తూ ముందు కొనసాగే వారిగా ఈ లోకంలో ఉండవలసిన వారమైనా దేవునామకు స్తోత్రం కలుగును గాక. అదే ఐదవ అంశం మనం చూసినట్లయితే లూకా సువార్త 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వచనంలో ఇక్కడ మనం చూసినట్లయితే 15వ వచనంలో, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యకుడి, ఏమనంట, ప్రతి విధమైన లోభము నుండి దూరముగా ఉండండి, ప్రతి విధమైన లోభము, ఆశ నుండి దూరముగా ఉండండి అంటున్నాడు. ఆశ నిజంగా మహా ప్రమాదకరమైనది. ఆశపడి అది నిజంగా మనల్ని అది పొందుకోవడానికి అనేకమైన భయంకర కార్యాలు మనం చేయవలసి వస్తుంది. కనుక కాకుండా ఇక్కడ ప్రతి విధమైన లోభము నుండి దూరంగా ఉండడానికి మనము జాగ్రత్త పడాలని దేని వాక్యం సెలవిస్తుంది. అందుకనే అక్కడ చూసినట్లయితే ఇక లూకా సువార్తలో మనం చూసేది భక్తుడు ఏం రాస్తున్నాడంటే, ప్రతి విషయంలో అత్యాశకు చోటు ఇవ్వకుండా, ప్రతి విషయంలో ఎక్కువ ఆశకు చోటు ఇవ్వకుండా జాగ్రత్తగా చూచుకోండి అంటున్నాడు. జాగ్రత్తగా చూచుకోండి. జీవితానికి మూలాధారము అధిక సంపాదన కాదు. మన జీవితంలో నిజంగా మన జీవితంలో అంటే ఆ చూసుంటే ఇక్కడ మూలాధారము అధికంగా డబ్బు సంపాదించడం కాదు. ఆశ ఉండాలి, కానీ దానికో హద్దు ఉండాలి. ఎక్కువ మించిన ఆశ అయితే ఆయాసంలోకి వెళ్ళిపోతుంది. కనుక ఆశ కనుక చూసినట్లయితే ప్రతి విషయంలో వాక్యం సెలవిస్తుంది, అత్యాశకు చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడండి. ఎక్కువ ఆశపడకుండా మనము జాగ్రత్త పడాలి. ఎక్కువ ఆశపడితే అది దక్కకపోతే ఆయాసం వేస్తుంది, దుఃఖం వేస్తుంది, బాధేస్తుంది, సమాధానం ఉండదు. కనుక దేవుని సముఖంలో ప్రతి విషయంలో సంతృప్తి కలిగి ఉండి ఆ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ లోకంలో ఉంటే దేవుడు మన పక్షాన సంతోషించే దేవుడు. కనుక ఈ పునరుద్ధాన దినాన మరి జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, ఎక్కువ మనం చూసినట్లయితే అత్యాశకు మనము పోకూడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మనకున్న సంపాదన, మనం ఉన్న జీవితము, మన పరిసర ప్రాంతంలో ఏ వరకు ఉన్నామో అంతవరకు ఉంటే మంచిది. మనకు మించిన ఆలోచన చేసి మనం ముందు కొనసాగితేనే అది పొందుకోలేకపోతే చాలాసార్లు బాధపడుతూ ఉంటాం. అనేక మంది అనేక సార్లు ఆశపడి ఎన్నో లెక్కలు కడతారు. ఈసారి జీతం వస్తే, బోనస్ వస్తే, ఈసారి అది చేయాలి, అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి అనుకుంటాం. లేకపోతే అక్కడ పలానా వాళ్ళ దగ్గర మనం మాట్లాడినాం, ఈసారి చిట్టెత్తినప్పుడు డబ్బు వస్తే నిజంగా అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలని ఆశపడతాం. అవి వస్తాయి, వెళ్ళిపోతాయి. అనుకుంది మాత్రం కొన్నిసార్లు జరగదు. చాలా బాధ వేస్తుంది. కనుక ఏదున్నా సంతృప్తి కలిగి ఉండి, ఉన్నాళ్ళని తృప్తి కలిగి ఉండి దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి ఆనందించాలి. కానీ లేని దాని గురించి మనం ఆశపడి కోరుకొని ఆశపడి అది దొరకకపోతే చాలా బాధపడుతుంటాం. కనుక ఎక్కువ అత్యాశకు పోకుండా మనల్ని మనము కంట్రోల్ చేసుకునేటట్టుగా జాగ్రత్త తీసుకునే వారిగా ఈ లోకంలో ఉండవలసిన వారమైనాం. ఎంత ఆశ ఉన్నా ఒకనాడు ఈ లోకంలో ఏది మనం తీసుకొని పోము, అన్నీ విడిచిపెట్టే వెళ్ళిపోతాం. కనుక దేవుడు అందుకే లోకంలో దేన్ని ఎక్కువ ప్రేమించకండి. నిజంగా ప్రేమించింది మీకు దొరకకపోతే మీరు తట్టుకోలేరు, బాధపడతారు. కనుక ప్రేమించదు నన్ను ప్రేమించండి, నేను మీకు మోసం చేయ, మీకు దాకా కలగదంటున్నాడు. కనుక దేవుడి సముఖంలో మనం చూస్తే ప్రతి విధమైన లోపము నుండి దూరంగా ఉండండి. అత్యాశకు మనం పోకుండా బహు జాగ్రత్తగా ఈ లోకంలో ఉండాలి. లోకంలో మనం చూసినట్లయితే అనేక పరిస్థితులు ఉన్నాయి. నిజంగా ఇప్పుడు వాళ్ళ ఏం కోరుకుందామన్నా, ఎక్కడ పరిగెత్తామన్నా పరిస్థితి తారుమారు ఉన్నాయి. భయంలో ఉన్నది. కొంతమంది బయటికి వెళ్ళాలని భయపడుతున్నారు. ఏం జరుగుతుందో ఏదో తినాలన్నా భయపడుతున్నారు. ఎక్కడికైనా ఏమో తెచ్చుకుందామన్నా భయపడుతున్నారు. ప్రయాణం చేయాలన్నా భయపడుతున్నారు. ఎందుకంటే అమ్మో కరోనా అని చెప్పారు.
దేవుని సముఖం నిజంగా చూసినట్లయితే ఇలాంటి పరిస్థితులు తారుమారైపోతాయి కనుక అలాంటి పరిస్థితుల్లో మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే మనం ఎప్పుడు కూడా బాధపడం కనుక దేవుడు అందుకే కొన్ని జాగ్రత్తలు క్రైస్తవులుగా జీవిస్తున్నాడు. మనకు కొన్ని జాగ్రత్తలు మనం చెప్తున్నాడు. ఇలా జాగ్రత్త పడి ఉంటే మీరు ఏ విషయంలో కూడా ఎలాంటి విషయంలో కూడా మీరు సిగ్గుపడే అవసరం లేదు, బాధపడే అవసరం లేదు, నిరాశ చెందే అవసరం లేదు. ప్రతి విషయంలో సమాధానంతో సంతోషంతో ఈ లోకంలో వీళ్ళ ముందు కొనసాగడానికి మంచి అవకాశం ఉంటుంది కనుక దేవుని సముఖంలో జ్ఞాపకం చేసుకుని ప్రభుపేట విజ్ఞాపన చేస్తున్నాం. దేవునామకు స్తోత్రం కలుగును గాక. అందుకనే ఇక్కడ చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్టయితే మీరు జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇది పరిశుద్ధులకు తగంది అంటున్నాడు. జారత్వము కానీ తర్వాత చూసినట్టయితే ఇక్కడ జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రమైన కానీ లోభత్వము ఎక్కువ ఆశపడడం కనుక ఆశపడడం కానీ దురాశ కనుక చూసినట్టయితే ఇక్కడ అపవిత్రే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇది పరిశుద్ధులకు తగంది. అలాంటి పేరు కూడా ఎత్తకండి, ఇది పరిశుద్ధులకు అసలు తగంది. మనం చేయొద్దు, ఇది మనకు చేయకూడని పనులు కనుక వీళ్ళ చేయకుండా ఉండడానికి జాగ్రత్తగా తీసుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక దేవుని చూడ ఒకసారి 6వ అంశం మనం చూసినట్టయితే ఇక్కడ ఫిలిప్పీలు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పని వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదన నాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. దేవునామకు స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఇక్కడ యూదా వారి గురించి ఆయన హెచ్చరికగా ఘాటుగా మాట్లాడుతున్న ఈ మాటలు మనం చూస్తున్నాం. ఏమని ఇక్కడ చూస్తే కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి అంటున్నాడు. దేవునామకు స్తోత్రం కలుగును గాక. కుక్కలు అంటే యూదుల ఆచారంలో యూదుల దృష్టిలో కుక్కలు ఒక అశుద్ధమైన జంతువుగా వారు ఎంచుతారు, చూస్తారు. అదొక అపవిత్రమైన జంతువు అని, తిన్నది వాంతి చేసుకుంటుంది, వాంతిని చేసింది తిరిగి అసహ్యంగా తింటుంది కనుక అదొక నిషిద్ధమైన జంతువు, అది అసహ్యమైన జంతువు అని యూదులు వారు నిజంగా వారు అట్లా భావిస్తారు. కనుక కుక్కలంటే యూదులు కుక్కల్ని అశుద్ధ జంతువుగా వారు తలస్తారు. అంతేకాకుండా ఇతర ప్రజల్ని కూడా కుక్కలు అటువంటి కుక్కలు చూసిన ఇతర ప్రజల్ని కూడా వాళ్ళు కుక్కలు అంటుండేవారు. ఎందుకంటే వారికి తెలియదు, ఉట్టిన మరుగుతూ ఉంటారు. మేము వాగ్దాన పుత్రం, వాగ్దానం కలిగిన జనాంగం, దేవుడు మాకు మంచి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినాడు, ఒక విధి విధానం ఇచ్చినాడు కనుక మేము చెప్పింది రైటు, ఇతడు ఎవడు ఏం చెప్పినా కానీ అది ఉత్త వాగుడే, దాన్ని ఏమీ కూడా చెవిన పెట్టే అవసరం లేదని చెప్పని వారు ఈ విధంగా భావం కలిగి ఇలాంటి తాత్పర్యం కలిగి వారు ఉండేవారు. కనుక ఇతర ప్రజలను కూడా కుక్కలు అంటూ ఉండేవారు. అయితే క్రీస్తును తిరస్కరించి క్రైస్తవులకు కలవరం కలిగించుచూనే క్రైస్తవులందరినీ కలవరపరిచేవారు. తర్వాత నిజంగా అశుద్ధ ప్రాణులు అని పౌలు అంటున్నాడు. క్రీస్తు సువార్తకు ఆటంకముగా ఉండి క్రీస్తు సువార్తను వారు బోధిస్తున్న ఆ బోధకు వారు నిజంగా వారు వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ వారు సహకరించకుండా వారు వ్యతిరేకపరుస్తున్నప్పుడు వారిని ఈ విధంగా పోస్తున్న పౌలు ఏమని, అసలు అశుద్ధమైన మనుషులు క్రైస్తవులు కాదు, అశుద్ధమైన మనుషులు మీరే. మీ వరకు సువార్త వచ్చింది, మీ కొరకు రక్షకుడు వచ్చాడు, మీ కొరకు సర్వము రక్షణ ఉచితంగా సిద్ధపరచబడింది. కానీ నిర్లక్ష్యం చేసి మీరు రక్షకుని హింసించి తన ప్రాణము నిజంగా ఆ శిలువ మీద వేసేంత వరకు కేకలు వేసిన జనాంగం నిజంగా వీరశుద్ధులు అని చెప్పని వారిని తెలియజేస్తున్నారు. కనుక చూసినట్లయితే ఈ లోకంలో మనము దుష్టుల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలని, మనిషి లోకంలో నిజంగా అనేక విషయాల్లో వాగుతూ ఉంటారు. కనుక ప్రతిదానికి మనం వింటూ స్పందిస్తే నిజంగా మనం బలహీన పడుతూ ఉంటాం. అనేక విషయాలు బైబిల్ గురించి కూడా అనేక మంది ఇష్టం వచ్చిన వాగుతూ ఉంటారు. వారు తెలియని దిశలో ఇదేంటి అదేంటి అని చెప్పి అనేకమైన బలహీనమైన ఆలోచనలు తీసుకొచ్చి డిబేట్లు పెడుతున్నారు. అనేక చోట మనం చూసినట్టయితే ఇష్టానుసారంగా వాగుతూ ఉన్నారు.
కనుక జ్ఞాపకం చేసుకోలేకుండా అలాంటి విషయంలో అలాంటి వాగుబోతులతో మనము సహవాసం చేయకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక ఒకరితో పాటు ఇక్కడ దుష్టులైన అని ఉన్నది. ఇక్కడ చూసినది ఇక్కడ దుష్టులైన పని వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. దుష్టులైన వారి విషయము కూడా బహు జాగ్రత్తగా. ఈ దుష్టులు ఆనాడు ఎవరై ఉన్నారంటే క్రీస్తు శుభవార్తను చెరిపి క్రైస్తవులను సత్యము నుంచి తప్పివేయడానికి ప్రయత్నిస్తుండేవారు. ఆనాడు యూదుల అంటే క్రీస్తు సువార్తను ఆ శుభవర్తమానాన్ని చెరిపి క్రైస్తవులను సత్యం నుంచి తప్పింపబడడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉండేవారు. అన్నిటికన్నా దుర్మార్గం ఇదే. ఒక మంచి సత్యమైన మార్గాన్ని తెలియజేస్తున్నప్పుడు ఆ మార్గాన్ని తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నవారు వీరే. అందుకే దుష్టులు ఈ సమాజంలో ఉన్నారు. నేడు క్రైస్తవ సమాజంలో కూడా ఇదే వాక్యాన్ని అనేక రీతిగా అంటే వక్రీకరించి ఉన్నది లేనిదిగా లేనిది ఉన్నట్టుగా వారి కల్పనా కథల వైపు మనుషులను ఆకర్షితులై చేసి నిజంగా వారు విభజించి వారి క్రైస్తవ్యాన్ని కుంటిపరుస్తున్న మనుషులు మనం చూస్తున్నాం. అలాంటి దుష్టులతో జాగ్రత్తగా ఉండాలని అనేకమైన దుర్బోధలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. వారు త్రిత్వాన్ని వారు పాటించకుండా విభజింపజేసి ఒకరొకరిగా ముక్కలు చేసి వారు నిజంగా ఈరోజు సంఘాలను గలిబిలి చేస్తున్న వారిని మనం చూస్తున్నాం. కొంతమంది నిజంగా అనేకమైన భయంకరమైన దుర్బోధలు తీసుకుని వచ్చి బలహీనపరుస్తూ క్రైస్తవ్యాన్ని నిజంగా బలహీనపరచాలని చూస్తున్నప్పుడు క్రైస్తవుడు బహు జాగ్రత్తగా ఉండగలిగితేనే ఏది సత్యమో ఇది అసత్యమో తెలుసుకొని నిలకడగా క్రైస్తవులను నిలబడగడతాం. అందుకని క్రీస్తునే పునాది మీద వేయబడాలి, బండ మీద కట్టబడాలి. ఎందుకంటే అది అలలు, తుఫానులు, వరదలు వచ్చినా కొట్టుపోకుండా స్థిరంగా ఉండాలి అంటే ఆ క్రైస్తవ్యంలో మనం తగు జాగ్రత్తలు తీసుకోగలిగితేనే మనం నిలకడగా ఉండగలుగుతాం. కనుక చూసినది ఇక్కడ కిందకి చూసినట్టయితే ఇక్కడ ఈ వచనంలో మనం చూసినట్టు అంతేకాకుండా ఈ ఛేదన నాచరించుచు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. నిజంగా సున్నతి కొరకు వారు ఎక్కువగా ఆనాడు ప్రోత్సహించి జనాలను గలిబిలి చేస్తూ ఉండేవారు. కనుక మనం చూసినట్లయితే ఆ ఛేదన దేవుడు తన ప్రజలకు విధించిన సున్నతి సంస్కారాన్ని గురించి మాట్లాడుతున్నారు. కొందరు యూదులు ఇతర ప్రజల్లో ఉంచి క్రైస్తవులైన వారిని కూడా ఈ సంస్కారం పొందాలని బలవంతం చేశారన్నాడు. ఇలా మీరు సున్నతి పొందితేనే మీరు క్రైస్తవులుగా మీరు దేవుని బిడ్డలుగా పిలువబడతారు, సున్నతి లేకపోతే కష్టము అని చెప్పని అనేకమైన గలిబిలి చేస్తూ ఉన్నారు. కనుక ఈనాడు దుష్టులు నిజంగా అనేక మన దుష్టుల సాంగత్యము చేయకుండా బహు జాగ్రత్తగా ఉన్న దుష్టత్వము విషయంలో బహు జాగ్రత్తగా ఈ లోకంలో ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది. అందుకని గలితీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. ఇక్కడ గలితీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6-8 వచనం మనం చూసినట్లయితే క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అని గలితీయులకు అంటున్నాడు. అయ్యో, క్రీస్తు కాకుండా భిన్నమైన సువార్తలు మేము విని అలా దుష్టబోధ విని దుష్టుల సాంగత్యం చేసి ఇంత త్వరగా మేము మనసు మార్చుకొని ఎందుకు అట్లా తిప్పి మీరు తిరిగారో నాకు నిజంగా వింటుంటేనే నాకు ఆశ్చర్యం వేస్తుంది అని ఇక్కడ అంటున్నాడు. ఇక్కడ క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవపరచువారు కొందరు ఉన్నారు. క్రీస్తు సువార్తను కలవరపరిచి క్రీస్తు సువార్త నిజంగా అది ఆ కలవరపరిచి మనల్ని బలహీన అంటే గలిబిలి చేయడానికి కొందరు పూనుకొని సాతానుడు వాడుకుంటున్నాడు. కనుక జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరొక సువార్త మేమైనా ఆ పరలోకం నుండి వచ్చిన యొక్క దూతయ్యను మీకు ప్రకటించినలా అతడు శాపగ్రస్తులను గాక అంటున్నాడు. దుష్టులు నిజంగా అలాంటి భయంకర స్థితిలోకి ఈనాడు సంఘము నెట్టివేయబడుతున్నది. కనుక బహు జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది. కనుక బహు జాగ్రత్తగా ఉండడానికి మనం ప్రయత్నం చేసేవారిగా ఈ లోకంలో ఉండవలసిన వారమై ఉన్నాం. దేవుని నామముకు స్తోత్రం కలుగుగాక. ఇక్కడ ఒక 7వ అంశం మనం చూసినట్టయితే ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్టయితే ఇక్కడ అయినను అనుకరింపక మనుష్యుల పారంపర్య చారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మను చెరపట్టుకొని పోవు వాడెవడైనా ఉండునేమో అని
జాగ్రత్తగా ఉండు అంటాడు. మానవ జ్ఞానము గురించి బహు జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదే జ్ఞానం అని తెలియజేసి మనం గలిబిలి చేసే పరిస్థితిలో ఈ లోక జ్ఞానం ఉన్నది, భయంకర స్థితిలో ఉన్నది. మనుషుల జ్ఞానం మీదిపోయి నిజంగా ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. ఈనాడు ఈ వైరస్లకు, ఈ బలహీనతలకు, ఈ లోకంలో అతలాకుతలమైన కార్యాలకు కారణము మనిషి తన మించిన జ్ఞానము చేత అనేక భయంకరమైన ఆలోచన కలిగి ముందు కొనసాగి మనుషులందరినీ గలిబిలి చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. గనక మానవ జ్ఞానము గురించి జాగ్రత్త పడండి. ఇదే జ్ఞానం అని చెప్పని, ఇదే జ్ఞానం అని చెప్పని ఈ లోకంలో ఈ లోకనాథులు మనుషులు అనేకులను రేపి బలహీనపరుస్తూ ఉన్నాడు. కనుక జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకనే ఆయనను అనుకరింపక మనుషుల పారంపర్య చారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును, ఈ రోజుల్లో కూడా మనకు అనేకమైన విషయాలు మనం చూస్తూ ఉన్నాం. కనుక భయంకరమైన మనిషి జ్ఞానము ఎంత మించిపోయిందంటే సాటి మనిషిని వినాశనానికి తీసుకురావడానికి ఆ దారి తీస్తున్నది. కనుక జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రోజుల్లో కూడా ఇలాంటి మనుషులుండి క్రైస్తవం ప్రబలకుండా అనేకమైన విషయాలు గలిబిలి చేసి సంఘాలను గలిబిలి చేయడానికి ప్రయత్నం చేసిన వారు ఉన్నారు. లోకాన్ని కూడా ప్రపంచంలో అనేక మనుషులు కూడా గలిబిలి చేసిన వారు ఉన్నారు. కనుక ఈ రోజుల్లో మనకు ఎదురవుతున్నది ఆనాటివే కావచ్చు, బహుశా ఆనాడు లాంటి వారు ఉన్నారు. అంతేకాకుండా అందుకు ఆ చిన్నవా ఇక్కడ చూసినట్లయితే అందుకు ఇవేమి భిన్నమైనవేమి కావు. కాబట్టి చూసినట్లయితే ఇక్కడ కానీ మనం కూడా జాగ్రత్తగా ఉండడము అవసరం. అన్ని విషయాల్లో బహు జాగ్రత్తగా ఉండడము అవసరం. ఈరోజు జ్ఞానం అనుకొని అనేక చూసినట్లయితే ఇప్పుడు అనేకమైన యాప్స్ అన్నీ బ్యాన్ అయినాయి. చూస్తాం మనం ఇక్కడ చైనా సంబంధించిన అన్ని వారి జ్ఞానం ఇక్కడికి వచ్చింది. కానీ ఆ జ్ఞానం అనుకు అందరం వాడుకుని అలవాటు పడ్డాం. కానీ ఆ జ్ఞానము ద్వారా దేశానికి ప్రమాదం అనేది గ్రహించి దాన్ని బ్యాన్ చేసినారు. ఈరోజు మనం కొన్ని అంటే యాప్స్ అన్ని డౌన్లోడ్ చేయడము అవన్నీ బంద్ అయిపోయినాయి. ఎందుకంటే అది అది లాభం ఎంతోనో దాంతో అంతకంటే నష్టం కూడా ఉంది. కనుకనే ప్రభుత్వం వారి ఆలోచన బట్టి నిజంగా వారు బ్యాన్ చేస్తున్నారు. కనుక మనం చూసారంటే అందుకనే కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా సమాజంలో మనం బహు జాగ్రత్తగా లోకాన్ని గమనిస్తూ ఉండాలి, ఆత్మీయ జీవితాన్ని గమనిస్తూ ఉండాలి. సమాజంలో జరుగుతున్న అనేక పెను మార్పులు గమనిస్తున్నప్పుడు బహు జాగ్రత్తగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఇది చూసాడైతే ఇక్కడ మనం కూడా జాగ్రత్తగా ఉండడము అవసరం. కనుక ఏ తరములనైనా ఒకటి మాత్రం సత్యం. ఏంటి సత్యం అంటే యేసు ప్రభువుకు చోటు ఇవ్వని ఏ వేదాంతమైన తత్వమైన మత వ్యవస్థకు చెందిన ఏ ఆలోచనైనా శూన్యము, మోసకరమే. కనుక యేసు ప్రభువుకు చోటు ఇవ్వని ఏదైనా ఈ భూమి మీద మోసకరమే. యేసు క్రీస్తు ప్రభుకు చోటు ఇవ్వని ఏ మతం కానీ, తర్వాత వేదాంతం కానీ, తత్వజ్ఞానము కానీ, ఏదైనా కానీ అది శూన్యమే. కనుక శూన్యము, అది మోసకరమని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కనుక లోక జ్ఞానం, అందుకనే లోకం చూసినట్లయితే ఇక్కడ నశించిపోయే వారికి సిలువను గుర్చిన వార్త వెర్రితనము ఉందంట. రక్షింపబడుచున్న వానికి ఇది ఒక గొప్ప శక్తిగా ఉన్నది. కనుక మనం గమనించాలి, మధ్య కాలసభ గమనించాలి. మానవ జ్ఞానము గురించి జాగ్రత్త పడండి. ఆ జ్ఞానము ప్రమాదకరమైంది. కనుక మనం ఒకసారి బహు జాగ్రత్తగా ఈ లోకంలో మనం చూసుకునే వారిగా ఉండవలసిన వారమై ఉన్నాం. దేవునామకు స్తోత్రం కలుగును గాక. అందుకని ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయం మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతు. కనుక మనుషులను గురించి జాగ్రత్త పడుడి, వారు మిమ్మల్ని మహాసభకు అప్పగించి చూసినట్లయితే ఆ సమాజ మందిరం మిమ్మల్ని కొరడాలతో కొట్టించి అవమాన పాలు చేస్తారు. కనుక మనుషుల గురించి జాగ్రత్తగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువుకు చోటు ఇవ్వని ఏదైనా
అది శూన్యము, అది వ్యర్థమని దేవుని వాక్యం సెలవుస్తుంది. కనుక మానవ జ్ఞానం గురించి, దేవుని లేని జ్ఞానము, మనిషి జ్ఞానము వ్యర్థమని దేవుని వాక్యం సెలవుస్తుందిగా జ్ఞాపకం చేసుకొని ఆ మానవ జ్ఞానం వైపు ఆకర్షితులై మనము నిజంగా అజ్ఞానం కాకుండా ఉండాలని మన దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక చివరిగా మనం చూసినట్లయితే ఇక్కడ అపోస్తలుడైన పేతురు రాసిన రెండవ పత్రిక, అపోస్తలుడైన పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనంలో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్య విహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనములకు అపార్థము చేయుదురు. ప్రియులారా, మీరు ఈ సంగతులను ముందుగా తెలుసుకొని ఉన్నారు గనక మీరు నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొనుడి అంటున్నారు. లేఖనాలను అపార్థము చేసుకోకుండా జాగ్రత్త పడండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యాన్ని మనము అపార్థం ఎప్పుడూ చేసుకోకూడదు. ఈ వాక్యం మన జీవితానికి వెలుగునిస్తుంది, ఒక అర్థాన్ని ఇస్తుంది, ఒక పరమార్థం కలిగిన ఈ వాక్యం గనక వాక్యాన్ని ఎప్పుడు కూడా మనము తప్పుగా ఎప్పుడు అర్థం చేసుకోవద్దు. కనుక లేఖనములు అపార్థము చేసుకోకుండా జాగ్రత్త పడాలని దేని వాక్యం సెలవిస్తుంది. అపార్థం ఎప్పుడు చేసుకోవద్దు. కొన్నిసార్లు కొన్ని సంఘాల్లో గలిబిలవుతూ ఉంటాయి. ఎందుకంటే వాక్యం బోధిస్తున్నప్పుడు సరి చేసుకోమని బోధిస్తే ఎప్పుడు వేరే చెప్తాడు అంటుంటారు. అంటే హెచ్చరిస్తుంటారు, ఖండిస్తుంటారు. ఏం ప్రేమ మాటలు లేవా, ఆశీర్వకరమైన మాటలు లేవా అంటే బ్రతుకు మారకపోయినా కానీ దేవుని చేత అన్ని మేలు కావాలి. బ్రతుకు ఎట్లనుండని దేవుడే ఆశీర్వదించాలి, దేవుడే ప్రేమించాలి, దేవుడు కూడా వీళ్ళనే ఘనపరిచే స్థితిగతిలో ఉన్న మనుషులను సమాజంలో చూస్తున్నాం. కనుక లేఖనం మనం సరిచేస్తున్నప్పుడు సరిచేసుకునే స్థితిలో ఉండాలి. లేఖనం మనం బలపరుస్తున్నప్పుడు బలం పొందే స్థితిగతిలో ఉండాలి. లేఖనం మనం ఖండిస్తున్నప్పుడు ఖండించినప్పుడు మనం ఆ ఖండను మనము స్వీకరించుకునే వారుగా ఈ లోకంలో ఉండవలసిన వారమైనాం. కనుక లేఖనం ఎప్పుడు కూడా అపార్థం చేసుకోవద్దు. దైవావేశం వల్ల కలిగిన ఈ పరిశుద్ధమైన ఈ వాక్యాలు ఇది మనల్ని ఇహ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదంలో మన పాలుభాగస్తులు చేసి మనం బలపరుస్తుంది. కనుక ఎప్పుడు కూడా వాక్యాన్ని మనం తప్పుగా అర్థం చేసుకోవద్దు. అందుకని ఇక్కడ అపోస్తలుడైన పేతురు అనేకసార్లు ఉత్తరం రాసాడేమో బహుశా. అందుకని ఏమంటున్నాడు, వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలోనూ బోధించున్నాడు. వీటిని గూర్చి తన పత్రికలో అనేకసార్లు బోధించి ఉండవచ్చు. కనుక అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించలేకపోతున్నారు కొంతమంది. అవి కష్టమైనగా అనిపిస్తున్నాయి. వాక్యం చదివినప్పుడు కొన్నిసార్లు ఆ వాక్యం అర్థం చేసుకునే స్థితిగతులకు వెళ్ళిపోతున్నారు. కష్టంగా అనిపిస్తున్నది. ఎందుకంటే బాగా ఎందుకనే వాక్యాన్ని మనం బహుగా ధ్యానించినప్పుడే ఈ వాక్యం అర్థమవుతుంది, దానిలో పరమార్థం తెలుస్తుంది. దాని ద్వారా మన జీవితంలో మనం ఏ విధంగా ఉండాలనో అర్థం చేసుకునే స్థితిలోకి వెళ్ళిపోతాం. వాక్యాన్ని పేపర్ చదివితే ఎప్పుడు అర్థం కాదు. వాక్యాన్ని ఆత్మీయ దృక్పథంతో మనం చదివినప్పుడు ఈ వాక్యం మనల్ని వెలిగిస్తుంది, దారి చూపిస్తుంది, దీవిస్తుంది. మన బలహీన పరిస్థితుల్లో మనం బలపరిచి నడిపిస్తుంది. కనుక దేవుని వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేసే వారిగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక అందుకనే కొంతమందికి కొన్ని సంగతులు గ్రహించటకు కష్టమైనవి. వీటిని వినీహులను తర్వాత అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనములకు అపార్థం చేదురు. వారి స్వనాశనానికి అపార్థం చేసుకుంటున్నారని వాక్యభావం సెలవిస్తుంది. అందుకనే వాక్యాన్ని బాగా ధ్యానించుకుంటే ఇది మనకు సరిగా అర్థం కాదు. కనుక అర్థం కానప్పుడు ఈ మాటలు మనం కొన్నిసార్లు బలహీనమైన స్థితిలోకి మనం వెళ్ళిపోతుంటాం, అది హెచ్చరించినప్పటికీ. కనుక బాగా ధ్యానించకుండా మరి ముఖ్యంగా దేవుని ఆత్మ ఇచ్చి గ్రహింపు జ్ఞానము, దేవుని ఆత్మ మనకిచ్చే ఆ గ్రహింపు జ్ఞానము తోడ్పాటు లేకుండా ఉంటే మనం వాటిని అర్థం చేసుకోలేం, సరిగా అర్థం చేసుకోలేం. కనుక దేవుని పరిశుద్ధాత్ముడు మనకు సహకరించి మనం సహజంగా దేవుని సముఖంలో మనం ఆ వాక్యాన్ని ధ్యానించేటప్పుడు మనం సమర్పించుకొని మనం సరిగా చదువుకొని దాన్ని అర్థం చేసుకొని ముందు కొనసాగలిగితే అది ఆశ్చర్యకరంగా మనకు ఉంటుంది. కనుక లేఖనములు అందుకే ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు. అందుకు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకునండి. స్థిరమైన విశ్వాసంలో ఉందాం, పడిపోకుండా
జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది కనుక దేవుని స్తోత్రం కలుగుగాక. 8 అంశాలు మనం ధ్యానించినాం. 8 విషయాల గురించి దేవుడు జాగ్రత్తగా ఉండమంటుండే. వాక్యాన్ని తప్పుగా ఇప్పుడు అర్థం చేసుకోవద్దు అని అపార్థం చేసుకోవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక మానవ జ్ఞానం గురించి బహు జాగ్రత్తగా ఉండమంటున్నది. మానవుని జ్ఞానము అది కొన్నిసార్లు ఈ లోకనాథుడు వారిని ప్రేరేపించినప్పుడు అది భయంకర పరిస్థితిలోకి తీసుకువెళ్తుంది కనుక మానవ జ్ఞానము పెడదామని దుష్టత్వము విషయమై జాగ్రత్త పడమంటున్నది. దుష్టులు నిజంగా ఈ లోకనాథుడు వారిని బలహీన ప్రేరేపించినప్పుడు వారు కొన్నిసారి గలిబిలి చేస్తూ ఉంటారు కనుక వాని పని వారి అబద్ధానికి జనకుడు కనుక వాని పని నాశనం చేయడమే. కనుక మనల్ని ఏ విధంగా మనం బలహీనపరచాలి, ఏ విధంగా పడేయాలి అని అనేకమైన ఆశలు కోరికలు ఈ లోకంలో రేకెత్తిస్తూ ఉంటాడు. మన దుష్టత్వంలోకి మూర్ఖపు మనసును మనం తీసుకొని వచ్చి మనము పడిపోయే స్థితిలోకి తీసుకొని వెళతాడు ఈ లోకనాథుడు కనుక జాగ్రత్తగా ఉండాలని దేని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రతి విధమైన లోభము నుండి దూరముగా ఉండాలని దేని వాక్యం సెలవిస్తుంది కనుక చూసినట్లయితే అత్యాశకు చోటు ఇవ్వకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకునే స్థితిలో ఉండాలని దేని వాక్యం సెలవిస్తుంది. స్వనీతిని మనము ఆధారం చేసుకోవద్దంటుంది. స్వనీతిని ఆధారం చేసుకునే స్వనీతి విషయంలో జాగ్రత్తగా ఉండండి. మనల్ని మనం డబ్బా కొట్టుకోవడం మానుకొని నిజంగా మనల్ని మనము దేవుని సముఖంలో తగ్గింపు కలిగి ముందు కొనసాగితే దేవుడు హెచ్చరించడానికి ఇష్టపడుతున్నాడు కనుక ద్రాక్షరసమే కానీ మద్యమే కానీ తాగకుండా జాగ్రత్త పడండి అంటున్నాడు. అది మనల్ని నాశనం చేస్తుంది, పాడు చేస్తుంది. ఈ లోకంలో అదొక ఘనమైన కార్యమని, అది లోకంలో ఒక మర్యాదపూర్వకమైందేమో కానీ అది అవమాన పాలు చేస్తుంది, నిందల పాలు చేస్తుంది. అది మన కుటుంబాన్ని అతలాకుతలం చేస్తుంది కనుక క్రైస్తవులకు ఇది చేయకూడదు. జాగ్రత్త సుమి అని వాక్యం సెలవిస్తుంది. ద్రాక్షరసమైన కానీ మద్యమైన కానీ త్రాగకుండా లోక సంబంధమైన సుఖభోగములకు గుర్తుగా ఉన్న వీటి విషయంలో జాగ్రత్త పడమని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక లోకమును గూర్చి లోకము పోకడలో పోకుండా దేవుని గురించి జాగ్రత్త పడమంటే ధనవంతుడైన యవన కుమారుడు లోకంలో ఉన్నవన్నీ విడిచిపెట్టడానికి ఇష్టం లేదు, పరలోకాన్ని విడిచిపెడతానన్నాడు కానీ లోకాన్ని మాత్రం అంటున్నాడు కనుక మనం లోకంలో ఉన్న వాటిని మనం కాదు కానీ లోకంలో వాటి కొరకు మనం దేవుని విడిచిపెడితే అది చాలా ప్రమాదకరం కనుక జాగ్రత్త అంటున్నాడు కనుక దేవుని విడవద్దు. లోకాన్ని విడిచిపెట్టినా పర్లేదు కానీ దేవుని విడవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక యెహోవా మన కొరకు చూసిన యెహోవాను మర్చిపోకుండా దేవుని మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండాలి దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక జ్ఞాపకం చేసుకుందాం. ఇటు విషయాలు మన జీవితంలో పడిపోకుండా ఒకటి జాగ్రత్తగా ఉండాలంటే ఆయన జాగ్రత్తగా గట్టిగా నిలిచి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక మనం అలా పడిపోకుండా బహు జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని ధ్యానించి ముందు కొనసాగా. అందుకనే తాను నిలిచున్నానా అని తలంచుకున్నవాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. నిలుచున్నాను అనుకుంటున్నావు ఎప్పుడైతే పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కనుక ఈ జాగ్రత్తలు మనం పాటించి దానికి మహిమకరంగా ఈ లోకంలో జీవించినప్పుడు దేవుడు బలపరిచి ఆయన మహిమార్థం ఈ లోకం మనం నడిపిస్తుంది కనుక ఇటు మాటలు మనం ఇక్కడ భద్రపరిచిన మహిమార్థం నడిపించిన గాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల దేవా మా యేసు రాజా మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభుని బిడ్డలు మేము తండ్రి ఈ లోకంలో దేవ తండ్రి అయా ఇష్టానుసారంగా విచ్చలవిడిగా జీవించడానికి దేవ తండ్రి మాకు దేవ తండ్రి నీవు పర్మిషన్ ఇవ్వట్లేదు తండ్రి. అయ్యా మేము జాగ్రత్తగా ఉండాలి. మేము జాగ్రత్తగా ఉన్నప్పుడు మా జీవితాన్ని చూసినప్పుడు అనేకులు వారు కూడా జాగ్రత్త వహించి దేవ తండ్రి అయ్యా నీ బిడ్డలుగా అయితే మారడానికి అవకాశం ఉంటుంది కనుక తండ్రి ఇంతవరకు తండ్రి 8 అంశాలు దేవ తండ్రి ధ్యానించినాం. ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఈ విషయాల్లో జాగ్రత్త లేకపోతే క్రైస్తవులు నిందల పాలు అల్లరి పాలు అయిపోతారు కనుక నిందల పాలకు అల్లరి పాలు కాకుండా అయితే నీ స్తోత్రం దేవ ప్రతి ఒక్కరిని దేవ తండ్రి నీవు సాదృశ్యంగా నీ సాక్షార్థంగా నిలబెట్టి అనేకులు ఎదుట నువ్వు నిలబెట్టని ఆశపడుతున్నా కనుక తండ్రి అలాంటి ఆలోచనలో ప్రతి క్రైస్తవుడు జీవించిన కృప చూపండి, బలపరచమని నడిపించమని పాస్టర్ని విజ్ఞాపన చేస్తున్నాం. ప్రభా వీక్షిస్తున్న వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బలితలు ఏమన్నా అయ్యా వారి జాగ్రత్త వహించి దేవా నీకు దగ్గరగా జీవించే భాగ్యం ఇచ్చేయండి. ఏ విషయం బలహీనలు కాకుండా మీకు కృప చూపని నడిపించమని పాస్టర్ని విజ్ఞాపన చేస్తున్నాం. ప్రభా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాలను పేరు పరిస్థితి దీవించి ఆశ్రయించండి. స్త్రీ పురుషులను బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి కావాల్సిన ఉపాధిని కలగజేస్తున్నారు, ఉపాధి లేకపోతే కలగజేయండి. ఉపాధి చేస్తూ ప్రయాణం చేసి వస్తున్నప్పుడు జ్ఞాపకలు ఉంచండి. వారికి చెప్పిల్ల బట్టి ప్రార్థిస్తాం. ప్రభా ఈ సంవత్సరము ఏమైనా కుమార్తెలు చిన్న బిడ్డల భవిష్యత్తును బట్టి ప్రార్థిస్తాం. ప్రభా ఏదైనప్పటికీ దేవత ప్రభుత్వం చక్కటి నిర్ణయం తీసుకొని తండ్రి బిడ్డల భవిష్యత్తు దేవ తండ్రి అతలా తండ్రి ఏ విధంగా తండ్రి ప్రశ్నార్థకంగా మారకుండా దేవ తండ్రి మంచి ఆలోచన కలగజేసి బిడ్డల భవిష్యత్తు మీరు కట్టమంటున్నాం దేవా. అనారోగ్యంతో వారిని బట్టి ప్రార్థిస్తాం. దయగల హస్తంతో మీరు బట్టి స్వస్థపరచమని పాస్టర్ని విజ్ఞాపన చేస్తున్నాం. ప్రభా ఈ బదల చిత్రం వారిని బట్టి ప్రార్థిస్తాం. విడుదల కలగజేసిన
నడిపించమని పాల్సిన విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా. వృద్ధాప్యం వారిని బట్టి ప్రార్థిస్తున్నాం, బలపరచండి, ఆరోగ్యం విషయం నడిపించమని పాల్సిన విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా. అయితే మాకు దేవతని ఈ విధంగా వీక్షించిన కృప చూపించినారు. తిరిగి మీ చిత్తమైతే దేవత మేము ముందర సంఘంలో కలుసుకొని ఈ విధంగా ప్రార్థిస్తూ ముందు కొనసాగే భాగ్యం దయచేయండి. క్రైస్తవ సమాజాన్ని, సంఘాన్ని, అయితే పరిచయలను, సేవకురాన్ని జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వాదం నడిపించమని మీ పాల్సిన విజ్ఞాపన చేస్తున్నాం ప్రభావ. వీక్షిస్తున్న వారందరినీ ఇక్కడ భద్రపరిచి మహిమార్థం ఈ లోకంలో జీవించే భాగ్యం మాకు దయచేసి దీని ఆశీర్వాదంతో ఈ వారం దీవెనతో వీక్షిస్తున్న వారందరూ దీవించి భద్రపరిచి నీ మహిమార్థం ఈ లోకంలో ముందుని కొనసాగించి నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయం తరగతి బతిమలాడి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధాపరిచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, ఉచిత పరలోకమందు ఎలాగో అలాగే భూమిని గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా చేసిన ప్రకారం క్షమించిన ప్రకారం మా పనులు క్షమించము, మా శోధన దగ్గర దృష్టి తప్పించము. అలాగే రాజ్యం, బలము, మహిమ నిరంతరం నీవైనా స్వామి. ఆమేన్. ఏ శక్తమై జయం, ప్రవేశ నామనకే జయం, ప్రవేశక్త సంపూర్ణ విజయం, అపవాదు క్రియలకంత కోటి నాశనం. తండ్రి మీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు, కుమారునికి కృపయు, పరిశుద్ధాత్మకమైన సహవాసము వీక్షిస్తున్న ప్రతి బిడ్డలపైన, సంఘంపైన, యాత్రిక సమాజంపైన, పరిచయపైన ఇప్పుడు నిలిపి సదాకాలం తోడు నీడి ఉండుగాక. ఆమేన్. ప్రభు నాకు ప్రేమ కలను గాక, మీ అందరినీ దేవుడు దీవించును గాక. తిరిగి క్రీస్తు ఈ సాయంత్రం కార్యక్రమంలో బుధవారం, శుక్రవారం మనం ఈ విధంగా ఈ మాధ్యమం ద్వారా మనం దేవుని సమయాన్ని గడుపుదాం. దేవునామకు స్తోత్రం కలుగును గాక. చిత్తమైతే వచ్చే ఆదివారం కొరకు మీకు ముందుగానే ఫోన్ చేసి తెలియజేస్తాం. మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తూ ముందు కొనసాగి విజ్ఞాపన చేస్తున్నాం. మీ అందరిని దేవుడు దీవించును గాక.